హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్టికులర్ వీడియో పెళ్ళిగాని ప్రసాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డెడికేట్. ఎందుకంటారా, ఈ రోజుల్లో 35 సంవత్సరాలు వచ్చినాక పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా. ఎప్పుడు రా నువ్వు ఇంకా పెళ్లి చేసుకునేది? నీ ముందలంగా బొజ్జ పెరిగింది, వెనకంగా పిర్రలు పెరిగినాయి, నీ జుట్టు ఊసిపోయింది. ఇంకెప్పుడు రా నువ్వు పెళ్లి చేసుకునేది? అది నేను అంటున్నమాట కదా, సొసైటీలో అట్లా నడుస్తుంది. ఏమనంటే ఇంకా సెటిల్ కాలే, నా దగ్గర పైసలు లేవు. పైసలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటానికి పిల్లలు దొరకొద్దురా భయ్. ఓకే, సెటిల్ అవుతావా? 50 ఏళ్ళకి సెటిల్ అవుతావు. ఇందులో మీ తప్పు కూడా లేదు భయ్, పేరెంట్స్ తప్పు కూడా ఉంది. ఈ పేరెంట్స్ కూడా అంటారు, మా వానికి మంచి జాబ్ వచ్చినాక మంచి సంబంధం వస్తుంది, ఎక్కువ కట్నం వస్తుంది అని. నాకు ఒకటి తెలియకడుగుతా, మీ అయ్యా ఎన్నేళ్ళకి పెళ్లి చేసిండ్రా భయ్ మీకు? 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి పెళ్లి చేసిండు కదా. మరి నీ కొడుకు 35 సంవత్సరాల దాకా ఎందుకు ఆపుతున్నావు? నువ్వు సిటీలో అయ్యే చేసుకున్నావా? చేసుకోలే కదా. నీకు 18 ఏళ్ళకి పెళ్లి కావాలి, 25 ఏళ్ళకి 3 పిల్లలు కావాలి. నీకు 50 ఏళ్ళు వచ్చేసరికి నీ కొడుకులు కూతుళ్ళు సెటిల్ అయ్యి నిన్ను పోషించాలి. వీనికి మాత్రం 35 ఏళ్ళ దాకా పెళ్లి చేయకు. 35 ఏళ్ళకి పెళ్ళి అయితే వానికి 2 కొడుకులు పుట్టాలంటే 40 ఏళ్ళు పడుతుంది కదా మినిమం. ఆ 40 ఏళ్ళకు పుట్టేటోడు వాడిని తండ్రనాలా తాతనాలా వాడు డిసైడ్ కాలేకపోతుంది. సెటిల్ ఎప్పుడైతావురా? సెటిల్ చేస్తారా? ఎన్ని కోట్లు కావాలి సెటిల్ కానీ? మీకు అర్థం కావట్లే. మన దేశంలో పర్టికులర్గా మనకు ఆశలు ఎక్కువ ఉన్నాయి. 35 ఏళ్ళకే పెళ్లి చేస్తే, 20 ఏళ్ళకి పెళ్లి చేస్తే నేను ఇన్నేళ్ళు సాధిన కదా, నాకెట్లా పెట్టాలి కదా, సంపాదించి పెట్టాలి కదా. నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కదా వాని మీద, నా కొడుకు మీద అని పేరెంట్స్ ఆలోచిస్తారు. ఆలోచించుకోరు. వాడు ఎప్పుడప్పుడు రివర్స్ అవుతాడు. నేను పెళ్ళిళ్ళు కావాలి అంటలేము, పెళ్ళిళ్ళైనా ఫైదా ఉండదు అని చెప్తున్నాం. నీకు అర్థం కావట్లేదు, ఇంకా నీకు అర్థం కావట్లేదా? ఒకసారి కూర్చోబెట్టి మీ కొడుకున్నాడు, వాని ఇన్నర్ ఫీలింగ్ అర్థం చేసుకుంటే రూమ్లో పోయి ఏడుస్తావు. పేరెంట్కి చెప్తాను, అట్లా కూడా అర్థం కావట్లేదా? నీకు అర్థం కాదు, చెప్తే అర్థం కాదు. అందుకే ప్రేమలు ఉంటే లేవరు మీద. కామెంట్ చేయండి, ఇది కరెక్టా కాదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. 30 సంవత్సరాలు ప్రతి ఒక్క అబ్బాయి కామెంట్ చేయండి. పెళ్ళి కానాలి, పెళ్ళైన వాళ్ళు కూడా సుఖమేం పడతలేరు. సరే, పెళ్ళైన సాటిస్ఫాక్షన్ అంతే. ఈ వీడియో అంతే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ తండ్రితో కూర్చొని మాట్లాడండి. తల్లిదండ్రులారా, మీరు కూడా కొడుకుతోని చెప్పండి, ఏమంటే మాట్లాడేది. వెతుకురి ఫస్ట్ పిల్లలు. నమస్తే.